చాలా మంది మాత్రం గ్రహణం వచ్చినా పర్వాలేదు వినాయక చవితి ఆ నియమం అదే విధంగా ఉంటుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? అదే విధంగా గ్రహణం సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? అంటే తెలిసి తెలియని వాళ్ళు చాలా చెప్తుంటారు. గ్రహణం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి నియమం అది. ఎందుకంటే మనము చూడండి, మీరు పెద్ద పెద్ద ఏ క్షేత్ర తిరుపతి క్షేత్రంతో ఏ క్షేత్రాన్ని తీసుకున్నా కూడా గ్రహణ సమయంలో మూసివేసి తర్వాత శుద్ధి చేసిన తర్వాతనే ఆ యొక్క దేవాలయంలో స్వామివారికి సంప్రోక్షణ చేసి భక్తులు దర్శనమిస్తారు. అటువంటి గణపతిని కూడా 11 రోజులు పూజించి గ్రహణం రోజు ఉంచడం అనేది అంత శ్రేయస్కరం కాదు. వాడు ఖచ్చితంగా ఎవరైనా చెప్పినా శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా గణపతి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేయాల్సిందే అని శాస్త్రం. అదేవిధంగా మీరు అడిగారు ఇంతకుముందు గ్రహణం అనేది ఎప్పుడు వస్తుంది, ఆదివారం రోజున, అది ఎవరెవరికి వర్తిస్తుంది అనేది. ఆ విధంగా చూసుకుంటే కనుక మనము ఆదివారం పౌర్ణమి, భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటాం. పౌర్ణమి అనేది పూర్ణచంద్రుడితో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ యొక్క పూర్ణచంద్రుకు సంబంధించినటువంటి గ్రహణము చంద్రగ్రహణంగా చెప్పుకుంటాం. మరి ఈ సంవత్సరము చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకుల వరకు చాలా విశేషంగా దోషం అనేది చెప్తున్నారు. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండొచ్చు? అంటే మధ్యాహ్నం మనకు భోజనాలు అయిన తర్వాత ఆ గ్రహణ శూలం ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగే మనము ఈ యథావిధి మనం చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు కానీ శుద్ధి చేసుకోవడం కానీ, ఆదివారం ఉదయమే మళ్ళీ దానికి ఇంట్లో చేసుకునేటువంటి కార్యక్రమాలు కానీ గుళ్ళలో చేసుకునేటువంటి కార్యక్రమాలు కానీ, సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తం దాటిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవాలని చెప్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము శతభిష పూర్వభాద్ర నక్షత్రం అంటే కుంభరాశి వారికి దోషం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ 12 రాశులకు సంబంధించి కూడా 4 రాశులకు మాత్రం కొంత దోషం లేదు, చాలా బాగుందని చెప్తున్నారు. మేషరాశి వాళ్ళకి కర్కాటకము, వృశ్చికము, ధనుస్సు, ఈ 4 రాశులు, మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, ఈ 4 రాశులకు మాత్రము దోషం లేదు. వాడు ఎటువంటి శాంతి పూజలు కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా రాశులు అనగా మకర, కుంభ, మీనరాశులు, అదేవిధంగా వృషభము, మిథునము, సింహము, కన్యా, తుల, ఈ విధంగా 8 రాశుల వారికి మాత్రం కొంత ఈ గ్రహణ దోషం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ గ్రహణ దోషాలకు సంబంధించి రావుకు, చంద్రునికి దోష పరిహారార్థం మినుములు, బియ్యము, అదేవిధంగా సర్పబింబాలు, ఆజపాత్ర, తామ్రపాత్ర, ఈ విధంగా ఆ గ్రహాన్ని చేయాల్సిన దానాలను చేసుకున్నట్లయితే వారికి నక్షత్ర దోషం అనేది తొలగిపోయి వారికి గ్రహణ దోషం అనేది కూడా రాకుండా ఉంటుంది.